హాయ్ అండి. మనం వింటర్లో హెయిర్కి వచ్చే సమస్యల గురించి వాటి కారణాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి, వింటర్లో మన హెయిర్ బాగా డ్రై అయిపోయి బాగా ఫ్రిజీగా తయారవుతుంది. ఇది బికాజ్ ఆఫ్ కూల్ వెదర్ అవ్వచ్చు, కూల్ ఎయిర్ అవ్వచ్చు. హెయిర్ అంటే మన గాల్లో తేమ తడి ఉండదు కాబట్టి దానివల్ల ఇంకా డ్రై అండ్ ఫ్రిజీ అయిపోతుంది ఒకటి. రెండోది, బాగా హెయిర్ అనేది స్కాల్ప్ అనేది బాగా ఫ్లేక్స్ రావడం లేకపోతే డాండ్రఫ్ ఎక్కువ అవడం జరుగుతుంది. ఇది ఏంటంటే హెయిర్ డ్రై అయిపోతుంది, స్కాల్ప్ డ్రై అయిపోతుంది కాబట్టి బాడీ ఎక్కువ ఆయిల్ ఆర్ సీబమ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల డాండ్రఫ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో మూడోది ఏంటంటే హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ డ్రై అవడం వల్ల, చిక్కులు పడడం వల్ల ఎండ్స్ కూడా బాగా వీక్ అవుతాయి. సో నాలుగోది, హెయిర్ ఫాల్ లేకపోతే మనం కోమ్ చేసుకున్న ప్రతిసారి మనకి హెయిర్ స్ట్రాండ్స్ ఎక్కువగా కనిపించడం. సో ఇదేంటంటే హెయిర్ బాగా సెన్సిటివ్ ఉంది, ఫ్రిజీ ఉంది కాబట్టి వెట్ హెయిర్ మీద అస్సలు కోమ్ చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆయిలింగ్ లేకపోతే కండిషనింగ్ ఇది సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం కోమ్ చేయాలి. సాఫ్ట్గా చేసి ఆర్ కండిషనింగ్ చేసిన తర్వాతే కోమ్ చేయాలి.